ఈరోజు వేల మంది విద్యార్థులు అర్హత కలిగినటువంటి వాళ్ళు అయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు అర్హత ఉంది అని చెప్పినా కూడా కేవలం స్పోర్ట్స్ కమిటీలని స్పోర్ట్స్ కోటాలని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎప్పుడైతే రూల్స్కి విరుద్ధంగా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందో మరి ఆ నిరుద్యోగులందరూ ఎవరైతే అర్హత కలిగినారో వాళ్ళందరూ కూడా ఇదే దౌర్జన్యం, ఇదే అక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా రోడ్లలోకి రావటం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పరీక్షా పత్రాలు లీక్ అయినటువంటి సందర్భంలో విద్యాశాఖ మంత్రిగా నైతికత కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నారా లోకేష్ గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అతను బాధ్యతతో రాజీనామా చేయాల్సిన అవసరం ఉండగా ఇవన్నీ మాకు సంబంధమే లేదు, మేము చాలా బాగా చేశామని నిస్సిగ్గుగా చెప్పడం చూసిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానివ్వండి, అదేవిధంగా యువజన విభాగం ఆ నష్టపోయినటువంటి విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సీలో వారందరికీ మద్దతుగా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రజా పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలి. ప్రజలందరికీ జరిగిన విషయం తెలిసిన తర్వాత, జరిగిన మోసం తెలిసిన తర్వాత ఈరోజు నారా లోకేష్ని రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డికైనా సమాధానం చెప్తాము, ఆయన రమ్మనందని పిలిచినటువంటి నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా మీకు శాసనమండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు లేవనెత్తిన అంశానికి మీకు దమ్ముంటే సమాధానం చెప్పు, లేకపోతే తలవచ్చుకొని రాజీనామా చేసి వెళ్లాల్సిందిగా మేము మనవి చేస్తూ ఇటువంటి ప్రజా పోరాటానికి, ప్రజాపక్ష పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.